అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే వీడియో గ్లకోమా పేషెంట్లకి సంబంధించింది. ఆల్రెడీ గ్లకోమా నిర్ధారణ అయ్యి గ్లకోమా గురించి విజువల్ ఫీల్డ్ టెస్ట్ అనేది మేము రెగ్యులర్గా అడ్వైస్ చేస్తాం. ఆ విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్ చాలా తొందరగా టెస్ట్ చేయగలరు అండ్ చాలా యాక్యురేట్గా చేయగలరు. ఫస్ట్ టైం విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేసే పేషెంట్కి చాలా డౌట్లు అనేవి ఉంటాయి. ఆ డౌట్లు నివృత్తి చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో గ్లకోమా నిర్ధారణ అయిన తర్వాత విజువల్ ఫీల్డ్ అనేది ఎంత ఉంది అన్నది అసెస్ చేయడం చాలా ముఖ్యం. సో గ్లకోమా నిర్ధారణ చేయడానికి కూడా ఈ టెస్ట్ అనేది చాలా ముఖ్యం. అన్నిసార్లు మేము క్లినిక్లో చూసేటప్పుడు ఈ పేషెంట్కి గ్లకోమా ఉంది లేదు అన్నది ఖచ్చితంగా ఓన్లీ క్లినికల్గా చెప్పలేము. కొన్నిసార్లు ఏంటంటే ఉందా లేదా అన్న అనుమానం కూడా ఉంటుంది. ఆ అనుమానం తీర్చుకోవడానికి కూడా విజువల్ ఫీల్డ్ టెస్ట్ అనేది చేయాలి. అండ్ గ్లకోమా వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత గ్లకోమా వ్యాధి అనేది పెరుగుతుందా, అంతే స్టేబుల్గా ఉందా లేదా అన్నది నిర్ధారణకు కూడా ఈ విజువల్ ఫీల్డ్ టెస్ట్ అనేది అవసరం. ఒకసారి గ్లకోమా వచ్చిన తర్వాత వ్యాధి అనేది క్యూర్ అవడం ఉండదు. ఇది కూడా ఒక డయాబెటీస్ లాగా, హైపర్ టెన్షన్ లాగా మనం మందులు వాడుకుంటేనే కంట్రోల్లో ఉంటుంది. గ్లకోమాకి ఏంటంటే కంట్లో చుక్కల మందులు అనేవే ట్రీట్మెంట్, యూజువల్గా ట్రీట్మెంట్. చుక్కల మందులు పనిచేయని పక్షంలో సర్జరీ అనేది చేస్తాం. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ విజువల్ ఫీల్డ్ ఎలా చేయాలి అన్న దాని గురించి వద్దాం. సో విజువల్ ఫీల్డ్ చేయడానికి మనం పేషెంట్ని ఒక హంఫ్రీస్ విజువల్ ఫీల్డ్ ఎనలైజర్ అనే మిషన్ దగ్గర కూర్చోబెడతాం. ఈ మిషన్ ఒక బౌల్ లాగా ఉంటుంది. ఆ బౌల్లో పేషెంట్ తలబెట్టిన తర్వాత లైట్లు అనేవి వెలుగుతాయి. లైట్లు వెలిగినప్పుడు బటన్ ప్రెస్ చేయమని చెప్పి అడుగుతాం. పేషెంట్ చేతికి రెస్పాన్స్ బటన్ అనేది ఒకటి ఇస్తాం. సో పేషెంట్ చేతికి రెస్పాన్స్ బటన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ టెస్ట్ ఎలా చేయాలి అన్నది పేషెంట్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఫస్ట్ పేషెంట్ సీటింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ రెండో విషయం, పేషెంట్ ఎక్కడ చూడాలా, ఆ బౌల్ చాలా వైశాల్యంగా ఉంటుంది. అంత విశాలంగా ఉన్న బౌల్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ చూడాలి. సో కామన్గా ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి మధ్యలో సెంటర్ పార్ట్లో విజన్ ఎంత ఉంది అనేది అసెస్ చేస్తుంది. అప్పుడు ఒక డైమండ్ షేప్లో ఒక 4 లైట్లు వెలుగుతాయి. ఆ 4 లైట్ల మధ్యలో ఒక లైట్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. లైట్ వెలుగుతూ ఆరిపోయినప్పుడు, లైట్ వెలిగి ఆరిపోయినట్టు అనిపించినప్పుడు బటన్ ప్రెస్ చేయాలి పేషెంట్. ఆ బటన్ ప్రెస్ చేస్తే మిషన్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ అసెస్మెంట్ అయిన తర్వాత పేషెంట్ అలాగే హెడ్ స్టేబుల్గా ఉంచి చిన్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉండి ఫోర్ హెడ్ టచ్ అయి ఉన్న తర్వాత మధ్యలో ఎల్లో లైట్ ఒకటి వెలుగుతుంది. ఆ ఎల్లో లైట్ వంకే చూస్తూ ఉండి చుట్టూ ఎక్కడ లైట్ వెలిగినా కానీ చేతిలో ఉన్న రెస్పాన్స్ బటన్ని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే టెస్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ టెస్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అన్నది అడుగుతారు. టెస్ట్ చేయడానికి ఫస్ట్ టైం చేసే పేషెంట్కి అయితే ఒక 15 నుంచి 20 నిమిషాలు ఒక్కొక్క అందుకు పట్టవచ్చు. ఆల్రెడీ 2-3 సార్లు టెస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్కి 10 నిమిషాల్లో టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇంతసేపు టెస్ట్ పడుతుంది కదా, ఇంతసేపు మేము కూర్చోలేకపోవచ్చు, టెస్ట్ అనేది మధ్యలో ఆపొచ్చా, ఒకవేళ ఆపితే టెస్ట్ అనేది మళ్ళీ మొదలవుతుందా అని. సో టెస్ట్ అనేది మధ్యలో ఆపడానికి పేషెంట్కి చాయిస్ ఉంటుంది. పేషెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు చేతిలో ఉన్న రెస్పాన్స్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టెస్ట్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ పాస్ అవుతుంది. తర్వాత టెస్ట్ ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచే మొదలవుతుంది. సో దాని గురించి అయితే వరి అయ్యే పనేం లేదు. అండ్ మధ్యలో పేషెంట్కి కంఫర్టబుల్గా ఉండడానికి కన్ను ఆర్పాలంటే కన్ను ఆర్పచ్చు. కన్ను అలా వైడ్గా ఓపెన్ చేసి పెట్టి టెస్ట్ చేయాల్సిన పని అయితే లేదు. అండ్ ఇంకొక క్వశ్చన్, టెస్ట్ చేసినప్పుడు టెస్ట్లో కనుక ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి? టెస్ట్లో కనుక ఎర్రర్స్ వస్తే మేము అదే రోజు టెస్ట్ అనేది రిపీట్ చేస్తాము. ఒకవేళ అదే రోజు టెస్ట్ రిపీట్ చేసి యూజువల్గా రెండోసారి చేసినప్పుడు ఏంటంటే పేషెంట్కి మొదటిసారి చేసిన దాని ఎక్స్పీరియన్స్ వల్ల టెస్ట్ అనేది అర్థమవుతుంది, ఈజీగా చేయగలరు. అండ్ రెండోసారి కలిసిపోయి టెస్ట్ అనేది చేయలేక ఇంకా ఎర్రర్స్ అనేవి ఎక్కువైతే ఇంకొక రోజు టెస్ట్ని రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తర్వాత టెస్ట్ చేసినా కానీ సో అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కానీ, అవుట్ ఆఫ్ ఫియర్ కానీ ఏమైనా ఎర్రర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటుంటే మనం ఓసిటీ అన్న స్కాన్ ఉంటుంది. ఓసిటీ అన్న స్కాన్ ఏంటంటే ఈ హంఫ్రీ ఫీల్డ్ ఎనలైజర్ అంత గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ కాదు, బట్ ఈ టెస్ట్ వల్ల కూడా మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ టెస్ట్తో పాటు ఆప్టిక్ నర్వ్ ఎలా ఉంది అన్నది ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వ్యాధి నిర్ధారణకి మనం ఆ టెస్ట్లో హెల్ప్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.